హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది బర్త్డే బాయ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఈ సినిమా నిజంగా జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తీయబడింది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. 5 మంది ఫ్రెండ్స్ హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ కి వెళ్ళుంటారు. వాళ్ళ పేర్లు అర్జున్, బాలు, సత్తి, సాయి ఇంకా వెంకీ. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఊరికి చెందిన వాళ్ళు. ఈ 5 మంది కలిసి యుఎస్ లో కూడా ఒకే రూమ్ లో స్టే చేస్తూ ఉంటారు. ఈ 5 మంది బ్యాచులర్స్ అవడంతో ప్రతిరోజు ఫుల్ గా మందు తాగుతూ ఉంటారు. ఒకరోజు వెంకీకి నెక్స్ట్ వీక్ బాలు బర్త్డే వస్తుందని తెలుస్తుంది. ఈసారి బాలు బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు పార్టీ చేయాలని ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే బాలు బర్త్డే వస్తుంది. వెంకీ తను చెప్పిన విధంగానే బాలు బర్త్డే ఎరగదిద్దామని రూమ్ అంతా బాగా డెకరేట్ చేసి కొంతమంది ఫారెన్ అమ్మాయిలను కూడా పిలిపించి డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. పార్టీ స్టార్ట్ అవడంతో 5 మంది పీకల దాకా తాగుతారు. 5 మందికి బీభత్సంగా మత్తెక్కుతుంది. బర్త్డే బాయ్ అయిన బాలుకి బర్త్డే బంప్స్ ఇవ్వాలని మిగతా 4 సరదాగా బాలు ఫేస్ కి ఆ బర్త్డే కేక్ నంతా ముఖానికి పూసి తనకి బర్త్డే బంప్స్ ఇస్తూ ఉంటాడు. బాలు ఎంత వద్దంటున్నా 4 బీభత్సంగా బాలుని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా 4 బాలుని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ చేతిలోంచి బాలు స్లిప్ అయ్యి పక్కనే ఉన్న ఒక గాజు టిపాయ్ మీద పడిపోతాడు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి చెక్ చేయగా బాలు చనిపోయి ఉంటాడు. బాలు చనిపోవడం చూసి 4కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టగా వెళ్లి చూడగా 2 పోలీసులు అక్కడ ఉండడంతో వీళ్ళకి గుండెలు జారిపోతాయి. లోపల ఏం జరుగుతుంది అని అడగగా బర్త్డే పార్టీ చేసుకుంటున్నామని చెప్పగా మీరు శబ్దాలు చేస్తూ పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మాకు కంప్లైంట్ రావడంతో ఇక్కడికి వచ్చామని చెప్పడంతో ఇక మేము రిపీట్ చేయమని చెప్పి పోలీసులకి నచ్చ చెప్పడంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఊపిరి పీల్చుకున్న 4 ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు బాలు బర్త్డే అవడంతో తన ఇంటి నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం ఎలా చెప్పాలో ఈ 4కి అస్సలు అర్థం కాదు. యాక్చువల్ గా అర్జున్ వాళ్ళ అన్న భరత్ యుఎస్ లోనే ఉంటాడు. ఒకసారి ఫోన్ చేసి మీ అన్నని ఇక్కడికి పిలిపించమని మనకి ఏదో సహాయం చేయొచ్చు అని మిగతా 3 అర్జున్ ని అడగ్గా అర్జున్ వాళ్ళన్న భరత్ కి కాల్ చేసి త్వరగా ఇక్కడికి రమ్మని చెప్తాడు. కాసేపటికి భరత్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. అక్కడ పడిపి ఉన్న బాలుని చూసి ఏమైంది బాలుకి, ఎందుకు ఇలా పడిపి ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు అక్కడున్న 4 చాలా టెన్షన్ పడుతూ ఉండడంతో భరత్ కి ఇక్కడ ఏదో జరిగిందని అర్థమవుతుంది. ఏమైందో చెప్పండి అని అడగ్గా మేమందరం బర్త్డే సెలబ్రేషన్ ఎంజాయ్ చేస్తున్నామని బాలుని మేము ఎత్తుకున్నప్పుడు చేయి జారి యాక్సిడెంటల్ గా ఆ టిపై మీద పడడంతో బాలు అక్కడే చనిపోయాడని, మాకేం చేయాలో అర్థం కావట్లేదని నువ్వేదో చేసి మాకు హెల్ప్ చేయాలని చెప్పి భరత్ ని అడుగుతారు. భరత్ ఈ విషయం మనం వెంటనే పోలీసుకి చెప్పడం మంచిదని చెప్పడంతో అక్కడున్న 4 ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి తెలియొద్దని, తెలిస్తే మా జీవితాలే తలకిందులు అయిపోతాయని భరత్ ని వేడుకుంటారు. పోలీసులకి చెప్పకపోతే ఇది మర్డర్ కేసు అవుతుందని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా వెంటనే బాలు మొబైల్ కి వాళ్ళ మదర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. అక్కడున్న 4కి భయమేసి ఎవరూ ఆ ఫోన్ ని ఆన్సర్ చేయరు. దాంతో బాలు వాళ్ళ అమ్మ కంగారు పడి మిగతా 4కి ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు సత్తికి బాలు వాళ్ళమ్మ ఫోన్ చేయగా సత్తి ఫోన్ ఆన్సర్ చేసి బాలు పార్టీలో కొంచెం బిజీగా ఉన్నారంటే తనకి చెప్పి కాల్ చేపిస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కానీ అక్కడున్న భరత్ కి ఈ విషయం బాలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడమే బెటర్ అని అనిపిస్తుంది. మరోసారి బాలు వాళ్ళ మదర్ కాల్ చేసినప్పుడు భరత్ ఆ ఫోన్ ని ఆన్సర్ చేసి జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు. వీళ్ళు బర్త్డే పార్టీ చేస్తుండగా యాక్సిడెంటల్ గా బాలు పక్కనున్న టీపై మీద పడి చనిపోయాడని చెప్పడంతో బాలు వాళ్ళమ్మ ఫోన్ కట్ చేస్తుంది. కాసేపటికి బాలు వాళ్ళ ఫాదర్ ఫోన్ చేయడంతో భరత్ మళ్ళీ అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదని వీళ్ళు బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు పొరపాటున బాలు టీపై మీద పడడంతో తను చనిపోయాడని భరత్ బాలు వాళ్ళ ఫాదర్ కి చెప్తాడు. మీరు ప్రాంక్ చేసింది చాలు, బాలుని పిలవండి అని వాళ్ళ నాన్న అసలు నమ్మడు. కానీ భరత్ ప్రాంక్ చేయట్లేదని నిజమే చెప్తున్నామని చెప్పడంతో బాలు వాళ్ళ ఫాదర్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ బాడీని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటికి మిగతా 4 అయిన వెంకీ, సాయి, సత్తి, అర్జున్ వాళ్ళ ఇళ్ల నుంచి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఆ బాలు వాళ్ళ ఫాదర్ మన ఇంటికి వచ్చి గొడవ చేశారని, అసలు అక్కడ ఏమైందని అడగ్గా వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కి జరిగిందంతా చెప్తారు. మేము కావాలని చేయలేదని, మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఇలా యాక్సిడెంటల్ గా జరిగిందని, మా స్నేహితుడిని మేము ఎందుకు చంపుకుంటామని వీళ్ళందరూ బోరున ఏడుస్తారు. మరోపక్క వాళ్ళ ఊరికి చెందిన ప్రవీణ్ అనే అతనికి కూడా బాలు చనిపోవడం తెలుస్తుంది. వెంకీ వాళ్ళ ఫాదర్ ప్రవీణ్ కి ఫోన్ చేసి చెప్పడంతో ప్రవీణ్ భరత్ కి ఫోన్ చేసి ఏమైంది అని అడుగుతాడు. భరత్ జరిగిందంతా చెప్పి మాకు ఏం చేయాలో తెలియట్లేదని, నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి రమ్మని భరత్ ప్రవీణ్ ని అడుగుతాడు. నిజానికి ఈ ప్రవీణ్ ఎవరో కాదు, వెంకీకి చాలా దగ్గర బంధువు. భరత్ ఆ 4 దగ్గరికి వచ్చి మీరందరూ మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఆ బాలు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ దగ్గరికి వెళ్లకుండా చూడమని, వాళ్ళని కన్విన్స్ చేయమని, బతిమిలాడమని వాళ్ళ 4కి చెప్తాడు. ఆ 4 వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి బాలు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ దగ్గరికి వెళ్లకుండా కన్విన్స్ చేయమని అడుగుతారు. కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. భరత్ కి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి మేమందరం బాలు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడామని,
వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా మేము కన్విన్స్ చేశామని చెప్తాడు. ఆ నలుగురు యొక్క భవిష్యత్తు పాడవకూడదని బాలు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించి పోలీసుల దగ్గరికి వెళ్ళము అని చెప్పారని చెప్పడంతో ఇక్కడ ఉన్న నలుగురు ఫ్రెండ్స్ కొంచెం కూల్ అవుతారు. కాసేపటికి ప్రవీణ్ అక్కడికి వస్తాడు. భరత్ ప్రవీణ్ కి జరిగిందంతా చెప్పి ఇంకా బాలు పేరెంట్స్ కూడా కన్విన్స్ అయ్యారని వాళ్ళు పోలీసులకి దీని గురించి అసలు చెప్పరని ప్రవీణ్ కి చెప్పడంతో ప్రవీణ్ బాలుని పక్క రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామో నీకు అర్థమవుతుందా, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇప్పుడు మనం పోలీసులకి ఈ విషయం చెప్పకపోతే ఆ నలుగురితో పాటు మన ఇద్దరిని కూడా శాశ్వతంగా జైల్లో వేస్తారని, మన జీవితాలు ఇంతటితో కొలాప్స్ అయిపోతాయని భరత్ కి చెప్పడంతో అప్పుడు భరత్ ఒకవేళ ఇప్పుడు మనం పోలీసులకి చెప్పినా మన లైఫ్ స్పాయిల్ అవుతుందని, దానికన్నా ఇప్పుడు మనం ప్రవీణ్ బాడీని ఏం చేయాలో ఆలోచించడం బెటర్ అని ప్రవీణ్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ నలుగురిలో నా తమ్ముడు కూడా ఉన్నాడని, ఇంకా ఆ బాలు పేరెంట్స్ పోలీసులకి ఎవరికి చెప్పరని, వీళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారని ప్రవీణ్ ని అడుగుతాడు. కానీ ప్రవీణ్ ఇందులో చాలా రిస్క్ ఉందని, ఇలా చేయడం తప్పని చెప్తూ ఉండగా ప్రవీణ్ కి ఆ నలుగురు ఫ్రెండ్స్ లోని వెంకీ వాళ్ళ ఫాదర్ నుంచి కాల్ వస్తుంది. పిల్లలు ఎలాగో తప్పు చేశారని, మనం చూస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేయలేమని, నువ్వే అక్కడ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలని వెంకీ ఫాదర్ ప్రవీణ్ ని అడుగుతాడు. వెంకీ ఫాదర్ ప్రవీణ్ ని బాగా చదివించి యుఎస్ కి కూడా పంపించి ఉంటాడు. ఆ కృతజ్ఞతతో నేను చూసుకుంటాను అని చెప్పి ప్రవీణ్ వెంకీ ఫాదర్ కి భరోసా ఇస్తాడు. కట్ చేస్తే వీళ్ళందరూ కలిసి ఆ బాలు బాడీని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇవ్వక ఆ బాడీని ఆ ఇంటి అనుకున్న పెరడ్లో పూడ్చిపెట్టడం బెటర్ అని వీళ్ళందరూ నిర్ణయించుకుంటారు. కానీ ముందు అక్కడ ఆ బాడీ బయటపడితే మనకి రిస్క్ అని చెప్పడంతో అప్పుడు భరత్ దీనికి ఒకటే దారని, మీరందరూ కలిసి ఈ ఇంటిని కొనేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాళ్ళందరికీ చెప్తాడు. దాంతో అక్కడున్న ఆ నలుగురు ఫ్రెండ్స్ భరత్ చెప్పిన దానికి ఓకే చెప్తారు. వాళ్ళ నలుగురు కలిసి ఆ ఇంటిని కొందాము అని నిర్ణయించుకుంటారు. అప్పుడు భరత్ ఆ నలుగురికి ఈ విధంగా చెప్తాడు. మీతో బాలు అనే వ్యక్తి ఉన్నాడు అన్నట్టు ప్రూఫ్లు లేకుండా చేయండి అని, అతని వస్తువుల దగ్గర నుంచి అతని ఐడెంటిటీని అంతా చెరిపేయమని, బాలు ఇండియా వెళ్ళిపోతున్నట్టు ఒక టికెట్ కూడా బుక్ చేసి ఆ తర్వాత ఇంటి బయట ఉన్న పెరట్ లో గొయ్యి తవ్వండి, చుట్టూ ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఎవరూ చూడరని భరత్ ఆ నలుగురికి చెప్తాడు. ఇంతలో భరత్ కి బాలు వాళ్ళ పేరెంట్స్ యుఎస్ కి వస్తున్నారని తెలుస్తుంది. దాంతో వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఆ బాడీని బూడ్చిపెట్టకూడదని వీళ్ళందరూ నిర్ణయించుకుంటారు. కాసేపటికి ప్రవీణ్ భరత్ ని పక్క రూమ్ లోకి తీసుకుని వెళ్లి బాలు బాడీని చూస్తే నాకు అనుమానం వస్తుందని, తన బాడీ నీలం కలర్ లోకి మారుతుందని, ఏదైనా పాయిజన్ ఇస్తేనే మనిషి చనిపోయిన తర్వాత బాడీ నీలంగా మారుతుందని చెప్పడంతో ప్రవీణ్ ఇంకా భరత్ కి ఆ నలుగురి మీద డౌట్ వస్తుంది. వీళ్ళిద్దరూ ఆ నలుగురిని అసలు ఏం జరిగింది అని విడివిడిగా విచారిస్తారు. కానీ వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకదు. ప్రవీణ్ కి అక్కడ బాలు ఆస్తమాతో బాధపడుతున్నాడని తను వాడే టాబ్లెట్ ను చూసి అర్థమవుతుంది. దీంతో ప్రవీణ్ ఇంకా అనుమానించి అక్కడున్న డస్ట్బిన్ ని కూడా చెక్ చేస్తారు. దాంట్లో పొటాషియం సైనైడ్ అనే ఒక పాయిజన్ బాటిల్ దొరుకుతుంది. ఈ పొటాషియం సైనైడ్ తీసుకోవడం వల్లే బాలు బాడీ నీలంగా మారిందని, అసలు ముందు ఈ బాటిల్ ఎవరు కొన్నారో మనం తెలుసుకుంటే బాలుని ఎవరు చంపారో మనకు తెలుస్తుందని ప్రవీణ్ భరత్ కి చెప్తాడు. అసలు ఈ పొటాషియం సైనైడ్ మార్కెట్ లో దొరకదని, ఇది ఇల్లీగల్ గా మాత్రమే దొరుకుతుందని, దీన్ని బ్లాక్ మార్కెట్ లోనే కొనాలని మనం ఆ నలుగురి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే అర్థమవుతుందని వీళ్ళిద్దరు కలిసి ఆ నలుగురు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు. కానీ వాళ్ళకి బ్లాక్ మార్కెట్ లో కొన్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. బహుశా ఈ బాటిల్ ని వీళ్ళు లోకల్ దుకాణాల్లో బ్లాక్ మార్కెట్ లో కొనుంటారని, కానీ ఈ మందు ఎవరికైనా ఇవ్వాలంటే దేంట్లో అన్నా కలిపే ఇవ్వాలని కిచెన్ లోకి వెళ్లి చూస్తూ ఉండగా వాళ్ళు తాగిన ఒక విస్కీ బాటిల్ అయితే కనిపిస్తుంది. ఆ విస్కీ బాటిల్ చూడడానికి ఏదో అనుమానాస్పదంగా ఉండగా ఆ నలుగురు ఫ్రెండ్స్ లో సాయిని పిలిచి ప్రవీణ్ ఇంకా భరత్ ఆ విస్కీ బాటిల్ చూపించి దాని గురించి అడగ్గా ఆ విస్కీ బాటిల్లో యూరిన్ పోసి బాలుకి తాగించారని, ఫస్ట్ కిచెన్ లో వెంకీ ఈ బాటిల్లో యూరిన్ పోసి బాలుకి ఇచ్చాడని, తర్వాత అర్జున్ ఈ బాటిల్ ని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి దాంట్లో యూరిన్ పోసి బాలుకి ఇచ్చాడని సాయి చెప్తారు. ఎంత సరదా ఉంటే మాత్రం ఇలా ఉచ్చపోసి ఇస్తారా అని చెప్పి భరత్ కి కోపం వస్తుంది. ఇంకా తన తమ్ముడు అర్జున్ ఈ బాటిల్ ని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఆ పాయిజన్ ని కలిపిచ్చాడేమో అని చెప్పి భరత్ కి డౌట్ వచ్చి వెళ్లి అర్జున్ ని చితకబాస్తాడు. అప్పుడు అర్జున్ కి కోపం వచ్చి, నీకు నన్ను కొట్టే అర్హత లేదని, 7 సంవత్సరాల నుంచి నువ్వు నాతో కానీ అమ్మా నాన్నతో కానీ మన చెల్లితో కానీ అస్సలు టచ్ లో లేవని, ఇప్పుడు నీకు ఫ్యామిలీ గుర్తొచ్చిందా అని అర్జున్ భరత్ ని తిడతాడు. తన తమ్ముడు చెప్పేది నిజమేనని చెప్పి భరత్ కూడా బాధపడుతూ ఉంటాడు. అసలు మన చెల్లి చనిపోయిందని నీకు తెలుసా అని చెప్పి జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఒకరోజు తన చెల్లి పుట్టినరోజు అవడంతో తన పెద్దన్న భరత్ కి ఫోన్ చేయగా నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పి విషెస్ కూడా చెప్పకుండా భరత్ ఫోన్ కట్ చేస్తుంటాడు.
దానికి వాళ్ళ చెల్లి శ్వేత చాలా బాధపడుతుంది. కాసేపు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ శ్వేత బర్త్డే అవడంతో పార్టీ ఇద్దామని కాల్ చేయడంతో శ్వేత బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళిన శ్వేత ఎంత లేట్ అయినా ఇంటికి రాకపోవడంతో అర్జున్ ఇంకా వాళ్ళ ఫాదర్ తనని వెతుక్కుంటూ బయటికి వెళ్తారు. వెతికి ఇంటికి వచ్చే సమయానికి వాళ్ళ ఇంటి ముందు పోలీసులు ఉండడంతో అర్జున్ ఇంకా వాళ్ళ ఫాదర్ కి భయమేస్తుంది. వీళ్ళందరినీ పోలీసులు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా అక్కడ శ్వేత డెడ్ బాడీని చూసి అర్జున్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యి గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తారు. వాళ్ళ చెల్లి శ్వేత యాక్సిడెంట్ లో చనిపోయిందని భరత్ కి చెప్తాడు. కానీ ఒక వారం రోజుల ముందు శ్వేత యొక్క ఫ్రెండ్ నాకు యుఎస్ కి రావడం కోసం ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఫోన్ చేసిందని, మాటలో బాలు గురించి శ్వేత ఫ్రెండ్ నాకు కొన్ని విషయాలు చెప్పిందని, నిజానికి బాలు ఇంకా శ్వేత ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళని, కానీ బాలు శ్వేతని ప్రేమిస్తూనే చాలా మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవాడని, కానీ తను మాత్రం శ్వేత వైపు చాలా పొసెసివ్ గా ఉండేవాడని, తను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా తను చాటింగ్ చేస్తున్నా వచ్చి చెక్ చేస్తూ ఉండేవాడని, ఇంకా కొన్ని రోజులకి శ్వేతకి బాలు వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకోవడం తెలియడంతో శ్వేత బాలుని దూరం పెట్టడం స్టార్ట్ చేసిందని, దాంతో బాలు శ్వేతని ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండేవాడని, ఇంకా శ్వేత పుట్టినరోజున శ్వేతని బాలుయే బయటకు తీసుకుని వెళ్ళాడని శ్వేత ఫ్రెండ్ అర్జున్ కి చెప్తుంది. అర్జున్ కి అప్పుడు బాలు మీద డౌట్ వస్తుంది. బాలుయే తన చెల్లెల్ని ఏమన్నా చేశాడా అని అర్జున్ కి డౌట్ వస్తుంది. కానీ శ్వేతకి యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి లొంగిపోయి పోలీసులకు సరెండర్ అయి జైల్లో ఉంటాడు. కానీ అర్జున్ కి మాత్రం బాలు మీద డౌట్ వచ్చి ఒక అన్నోన్ నెంబర్ నుంచి బాలుకి మెసేజ్ చేస్తాడు. నువ్వు శ్వేత అనే అమ్మాయిని చంపావని, అది మాకు తెలుసని, వెంటనే మాకు డబ్బులు పంపించకపోతే ఈ విషయం అందరికీ చెప్పేస్తామని బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో బాలుకి మెసేజ్ పంపిస్తాడు. అప్పుడు బాలు ఆ మెసేజ్ చూసి చాలా కంగారు పడి కొంత డబ్బుని ఆ అకౌంట్ లో వేస్తాడు. దాంతో అర్జున్ కి బాలుయే వాళ్ళ చెల్లిని చంపేశాడని కన్ఫర్మ్ అవుతుంది. అందుకే నేను పాయిజన్ ఇచ్చి బాలుని చంపేశానని చెప్పి అర్జున్ ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అర్జున్ ఇలా చేసినందుకు భరత్ చాలా బాధపడుతూ ఉంటాడు. బాలు వాళ్ళ పేరెంట్స్ కి అర్జునే వాళ్ళ కొడుకుని చంపాడు అని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి భరత్ భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత బాలు వాళ్ళ పేరెంట్స్ ఆ ఇంటికి వస్తారు. చనిపోయిన బాలుని చూసి వాళ్ళిద్దరు పేరెంట్స్ బోరున ఏడుస్తారు. తన తమ్ముడు అర్జునే బాలుని చంపేశాడని ఆ నిజం వాళ్ళకి చెప్పాలని భరత్ వాళ్ళ ఫాదర్ కి చెప్పాలని స్టార్ట్ చేయగా, నువ్వేం చెప్పొద్దు బాబు అని చెప్పి బాలు వాళ్ళ ఫాదర్ మీకు ఒక విషయం చెప్పాలని, అది నువ్వు తెలుసుకోవాలని చెప్పి భరత్ కి బాలు వాళ్ళ ఫాదర్ ఈ విధంగా చెప్తాడు. 6 నెలల క్రితం బాలు ఒకసారి ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడని, నీ చెల్లెలు శ్వేతాని బాలు తన పుట్టినరోజు బయటికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడ్డంతో బాలు చాలా కోపంతో ఆ శ్వేతాని కారులో నుంచి బయటకు తోశాడని, ప్రమాదవశాత్తు తన తల అక్కడున్న రాయికి తగలడంతో తను చనిపోయిందని, బాలు అప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా భయపడి నాకు ఫోన్ చేసి చెప్పాడని, ఒకవేళ తను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళుంటే ఆ అమ్మాయి బతికి ఉండేదని, చేసిన పాపం ఊరికే పోలేదని, అందుకే నా బిడ్డ బాలు ఇలా చనిపోయాడని, కానీ తప్పు చేసిన బాలు నాకు ఒక్కగానొక్క కొడుకని, తనని పోగొట్టుకోలేక నేనే ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చి శ్వేతాని యాక్సిడెంట్ చేసినట్లు తనని పోలీసులకు లొంగిపోయి జైలుకి పంపించానని, నన్ను క్షమించు భరత్, నా బిడ్డని కాపాడుకోవడానికి ఇదంతా చేశానని బాలు వాళ్ళ ఫాదర్ భరత్ ని క్షమించమని ప్రాధేయపడతాడు. అది విన్న భరత్ తను చెప్పాలనుకున్న నిజాన్ని బాలు వాళ్ళ ఫాదర్ కి చెప్పకుండా తనని ఓదారుస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కలిసి బాలు బాడీని ఆ ఇంటి వెనుకున్న పెరడ్ లో గొయ్యి తీసి పూర్తి చేస్తారు. ఇండియాకి రిటర్న్ వెళ్తున్న బాలు వాళ్ళ ఫాదర్ ఈ ఇంటిని నేనే కొంటానని, మీరేమి కంగారు పడొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భరత్ ఇంకా ప్రవీణ్ ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు భరత్ పాకెట్ లో నుంచి బాత్రూమ్ లో దొరికిన పొటాషియం సైనైడ్ బాటిల్ కింద పడుతుంది. అప్పుడు కొంత లిక్విడ్ కింద పడడంతో వెనకాలే ఉన్న ప్రవీణ్ ఆ స్మెల్ చూస్తాడు. అప్పుడు ప్రవీణ్ భరత్ కి ఇది ఫేక్ పాయిజన్ అని, అంటే అర్జున్ బాలుని చంపలేదని, మరి బాలుని ఇంకెవరు చంపుంటారని ప్రవీణ్ భరత్ కి చెప్తాడు. అప్పుడు భరత్ ఏం జరిగిందో తను గుర్తు చేసుకుంటాడు. నిజానికి శ్వేత వాళ్ళ ఫ్రెండ్ అర్జున్ కి ఆ విషయం చెప్పడంతో అర్జున్ బాలుయే శ్వేతాని చంపాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అర్జున్ వాళ్ళన్న భరత్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. నేను ఎలాగైనా ఆ బాలుని చంపాలని, స్నేహితుడి చెల్లెలని కూడా చూడకుండా చంపేశాడని వాళ్ళన్న భరత్ ని ఈ విషయంలో సహాయం అడగ్గా ఆ పొటాషియం సైనైడ్స్ పాయిజన్ ని భరత్తే అర్జున్ కి ఇస్తాడు. కానీ విషయం ఏమిటంటే భరత్ అర్జున్ కి ఫేక్ పాయిజన్ ఇస్తాడు. కానీ బాలు ఎలా చనిపోయాడంటే, బాలు బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు ఫుల్ గా తాగిన బాలు ఆ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న టార్చర్ తట్టుకోలేక కొంత బ్రేక్ తీసుకోవడానికి ఇంటి బయటికి వస్తాడు. అప్పుడు అక్కడ భరత్ ఉంటాడు. ఒక సిరంజ్ లో పాయిజన్ నింపుకొని బాలుకి ఇంజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోగా రిమైనింగ్ ఇన్సిడెంట్ అంతా జరుగుతుంది. అంటే తన తమ్ముడు పాయిజన్ ఇస్తే తన తమ్ముడు ఎక్కడ దొరికిపోతాడో అని చెప్పి తనకి ఫేక్ పాయిజన్ ఇచ్చి భరతే ఫైనల్ గా ఆ బాలుని చంపుంటాడని మనకు తెలుస్తుంది. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది.
విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ గా రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ తుఫాన్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ ఛానల్లో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా ఇచ్చున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియో చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.